హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఎంతో నీతిమంతుడు, భక్తిపరుడు. అలాంటి వ్యక్తి చెప్తున్న మాటలు ఏంటంటే, బయట పోరాటాలు, లోపల భయం భయం భయం. పరిస్థితులు కొన్నిసార్లు మనకి భయం కలిగిస్తే బైబిల్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పాపం చేసిన ప్రతి ఒక్కరిలో భయం ఉంటుందా? భయపడిన ప్రతి ఒక్కరూ పాపం చేసినట్లేనా అంటే కాదు. కొన్నిసార్లు పరిస్థితులు మనకి భయాన్ని తీసుకొస్తాయి. అయితే ఒక నీతిమంతుడు, ఒక పరిశుద్ధుడు ఎలాంటి భయాల్లోనైనా సరే ధైర్యంగా ఉండాలంటే ఎలాగా? ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫస్ట్ది ఏంటండి? నెంబర్ 1, యేసుతో ఉండాలి, యేసు ప్రభుతో ఉండాలి. రెండవది నీతి. మూడవది పరిపూర్ణమైన ప్రేమతో ఆయన్ని ప్రేమించడం. ఈ 3 చేయగలిగితే కనుక ఎలాంటి భయాల్లోనైనా సరే మనం ధైర్యంగా నిల్చోగలం. అవి ఒకసారి చూసుకుందాం మనం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారి విద్య లేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి యేసుతో కూడా ఉండిరని గుర్తెరిగిరి. చాలండి, అర్థమైందండి. వారు విద్య లేని పామరులని వారు గుర్తెరిగి ఆశ్చర్యపడి, తర్వాత ఏంటండి? వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఇందులోనే ఈ వచనంలోనే మళ్ళీ ఒక 3 పాయింట్స్ మనం తీసుకుందాం. ఇందులో నెంబర్ 1, వారు పేతురు యోహాన్లు ధైర్యం చూసి ఆశ్చర్యపడ్డారట. ఈ యొక్క వచనంలోనే ఇంకొక 3 పాయింట్స్ తీసుకుందాం. ఫస్ట్ది, వారు అంటే శాస్త్రులు, పరిసయ్యులు, చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా వారు పేతురు యోహాన్ల యొక్క ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపడ్డారట. ఇప్పుడు అందులోనే 2వ పాయింట్, వారి విద్య లేని పామరులని వారు గుర్తెరిగారట. రెండవది ఏంటంటే, వాళ్ళు విద్య లేనివారు కదా, వారు చదువు లేనివారు కదా, చదువు లేని వెర్రివారు కదా. వీళ్ళు ఏమైనా ఉద్యోగాలు చేస్తున్నారా? బంధుబలం ఉందా? ఆస్తులు ఉన్నాయా? ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా? అధికార బలం ఉందా? మరి ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ధైర్యం? రెండో పాయింట్ అందులోనే ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ధైర్యం? వీళ్ళు వెనకాతలు ఎవరున్నారు? వీళ్ళు ఎవరితో సహవాసం చేస్తున్నారు? వాళ్ళు ప్రశ్నలు వేసుకుంటున్నారు. వీళ్ళు ఎవరితో సహవాసం చేస్తున్నారు? ఈ వ్యక్తులు ఎవరితో నడుస్తున్నారు? వీళ్ళని ఎవరు గైడ్ చేస్తున్నారు? వీళ్ళని ఎవరు నడిపిస్తున్నారు అని చెప్పి వీళ్ళు ఫిల్టర్ చేస్తే 3వ పాయింట్ బయటపడింది. ఏంటంటే 3వ పాయింట్, యేసుతో ఉన్నారు. వాళ్ళు విద్య లేని పామర్లు కదా, ఎక్కడి నుంచి ధైర్యం వచ్చిందని ఫస్ట్ పాయింట్. రెండో దాని దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు వెర్రివారు, కనీసం చదువు కూడా లేదు, ఎటువంటి డబ్బు లేదు, ఆస్తి లేదు, సంపదలు లేవు, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు, బంధుబలం లేదు, ఎవ్వరూ లేరు, ఏ అధికారం లేదు అని ఫిల్టర్ చేస్తే 3వ పాయింట్ బయటపడింది. ఏంటన్నది? కరెక్ట్, వీళ్ళు యేసుతో ఉన్నారు, యేసుతో నడిచే వ్యక్తులు, అందుకని వీళ్ళకి ఇంత ధైర్యం కదండి. ఈరోజు మనం వెర్రివారమైనా, మనం చదువు సంధ్య లేని వారమైనా, డబ్బు లేకపోయినా, బంధుబలం, ఆస్తులు, సిరి సంపదలు ఏమీ లేకపోయినా సరే, మనము యేసుతో కూడా ఉంటే మనల్ని చూసి కూడా అనేక మంది ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో ఉన్న ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే మనల్ని చూసి కూడా ఆశ్చర్యపడే రోజులు ఉన్నాయి. హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం ఏమని చెప్తుంది? జ్ఞానులు సిగ్గుపరచడానికి ఎవరిని వాడుకున్నట? వెర్రివారిని వాడుకున్నాడట. జ్ఞానులు సిగ్గుపరచడానికి దేవుడు లోకంలో వెర్రివారిని వాడుకున్నాడట. మనము ఏర్పాటు చేసుకున్నాడు. మనము ఎప్పుడైతే ఫస్ట్ పాయింట్ యేసుతో ఉంటామో మనల్ని చూసినా సరే ఎలాంటి భయాల్లో అనేసి మనకు ధైర్యం వస్తుంది. మనల్ని చూసినప్పుడు అనేక మంది భయపడడం మొదలు పెడతారు. చదువు లేదు, ఏమీ లేదు, ఇలాంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వీరి సహవాసం ఎవరితో ఉంది? యేసుతో ఉంది. అధికారులతోనో, డబ్బుతోనో, లోకంతోనో, మనుషులతోనో, ఈ లోకంలో ఉన్న సంపదలతో కాదండి ఈ పేతురు యోహానుల యొక్క సహవాసం. వీళ్ళ సహవాసం, వీళ్ళని గైడ్ చేసే వ్యక్తి, వీళ్ళు నడిపిస్తున్న వ్యక్తి యేసు, ప్రభువైన యేసు. వీళ్ళ యొక్క సహవాసం యేసు ప్రభుతో ఉండబట్టి వీళ్ళకి ఎంత ధైర్యం వచ్చింది. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్, మన సహవాసం యేసు ప్రభుతో ఉంటే ఎలాంటి భయాల్లోనైనా సరే ధైర్యంగా నిల్చోగలం. నెంబర్ 2 నీతి. సామెతల గ్రంథం 28:1 చూసుకుందామండి. ఎవడును తరుమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. అదండి, నీతి అట ధైర్యాన్ని ఇస్తుందట. అంతేకాదు, మనం ఏ తప్పు చేయలేనప్పుడు మన మీద ఎన్ని తప్పులు మోపినా, ఎన్ని నిందలు మోపినా, ఎన్ని అపోహాలు మన మీద పెట్టినా సరే, మనకి తప్పు చేయలేనప్పుడు మనకేమనిపిస్తుందండి? ధైర్యం కదా. నేనేం తప్పు చేయలేదు, నేను ఎందుకు ఒప్పుకోవాలి అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది కదా.
మనల్ని ఎన్నన్నా సరే నేను తప్పు చేయలేదు కదా, నేను ఎందుకు ఒప్పుకోవాలి? ధైర్యం ఉందా? ధైర్యం ఉందా? నీతి ధైర్యాన్ని ఇస్తుందట. ఆకలితో ఉన్న సింహాల ముందు దానియేలుని గుహలో పడేసేటప్పుడు దానియేలుకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? ఆయనకు నీతి, ఆయన నీతే ఆయనకి ధైర్యాన్ని ఇచ్చిందండి. జీవం కలిగిన దేవుని సేవకుడా, రాజు పిలుస్తున్నాడు, నిద్రలేదు రాత్రంతా కూడా. జీవం కలిగిన దేవుని సేవకుడా దానియేలు, నువ్వు నిత్యము సేవిస్తున్న నీ దేవుడిని రక్షించగలిగిన అంటే అసలు స్వరం వస్తుందా, వినిపిస్తుందా? చచ్చిపోయాడా దానియేలు అనుకున్న పరిస్థితిలో దానియేలు నుంచి గంభీరమైన స్వరం వస్తుందని ఏమంటున్నాడు? రాజు చిరకాలము జీవించును గాక, నేను సేవిస్తున్న దేవుడు ఏమంటున్నారు అక్కడ? ఆయన దూతల్ని పంపించి నేను దేవుని దృష్టికి నిర్దోషిని, నీతిమంతుని, నిర్దోషి నీతి, మంచితనం, యథార్థత, పరిశుద్ధత, భక్తి జీవితం ఉంది. నేను దేవుని దృష్టిలో నిర్దోషిని గనుక ఆయన తన ఆయన తన యొక్క దూతను పంపించి సింహాల నోర్లు మోయించి ఏ హాని జరగకుండా దేవుడు నన్ను కాపాడాడు. నీ దృష్టిలో నేను మంచి వ్యక్తినేనా? నీ దృష్టిలో నేను నిర్దోషినేనా? నిర్దోషినే కదా, బయటికి తీసుకురండి దానియేలు నీతి ధైర్యాన్ని పుట్టించి జీవానికి తీసుకొచ్చాడు. మరణం అయిపోవాల్సిన వ్యక్తి బ్రతికి బయటకు వచ్చాడు. అదే పరిస్థితి నెక్స్ట్ పడేసిన ఆ యొక్క శత్రువులు, నెక్స్ట్ పడేసిన ఆ మనుషులకి ఎందుకు జరగలేదండి? వాళ్ళు ఏముంది? నెక్స్ట్ పడేశారు కదా, వాళ్ళు పిప్పు చేసి తినేసాయి సింహాలన్నీ కూడా. కారణం వాళ్ళ నీతి లేదు, వాళ్ళ పాపం ఉంది కాబట్టి పిప్పు చేసి సింహాలు తినేసాయి. నీతి మరణం నుంచి రక్షిస్తుందట. నీతి కోసం అనేకమైన మాటలు ఉన్నాయి. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. రెండో పాయింట్, నీతి మనల్ని రక్షిస్తుంది. మూడోది పవిత్రత, దేవుణ్ణి పరిపూర్ణమైన ప్రేమతో ఆయన ప్రేమించాలి. 1 యోహాను 4:18 చూసుకుందాం. 1 యోహాను 4:18. పరిపూర్ణమైన ప్రేమలో ఏముండదట? పరిపూర్ణమైన ప్రేమలో గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నీతి కలిగి ఉంటే భయం ఉండదు. ఫస్ట్ది దేవునితో సహవాసం ఉంటే భయం ఉండదు. మూడవది పరిపూర్ణమైన ప్రేమ. యేసు ప్రభు మనల్ని ప్రేమించింది పరిపూర్ణమైన అగాపే ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించారు. ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన సిలువలో మన కోసం కార్చి ఆయన క్రియ చేసి ఆయన మనల్ని ప్రేమించారు. పరిపూర్ణమైన ప్రేమలో భయమే ఉండదు. అయితే మన ప్రేమ ఎలా ఉంది? ఆయన ప్రేమించడంలో అసలు కొలతలేని ప్రేమ. మనం ఏ విధంగా దేవుని ప్రేమిస్తున్నాం? మన ప్రేమ పరిపూర్ణంగా ఉందా? మనం దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమిస్తే అట మనకు భయం ఉండదంటండి. ఏదో సమస్యల కోసం కొంతమంది, ప్రభా పెళ్ళి అయిపోతే, ఉద్యోగం వస్తే, పిల్లలు పుడితే, అవసరాలు తీరిపోతే, ఆర్థిక సమస్యలు పోతే, అనారోగ్యం పోతే దేవుని ప్రేమిస్తాం. తర్వాత ఇదంతా వేషధారణ ప్రేమ. కానీ పరిపూర్ణమైన ప్రేమ ఎంతమంది ప్రేమించగలుగుతున్నారండి? ప్రేమించడం గొప్ప విషయమా? ప్రేమించబడడం గొప్ప విషయం అండి? మనం ప్రేమించడం గొప్ప విషయమా? మనల్ని ఎవరైనా ప్రేమించడం గొప్ప విషయమా? మనం ప్రేమించడం గొప్ప విషయం కదండి. ఎంతమంది ఒప్పుకుంటారు? మనల్ని ప్రేమించేవారు దొరకడం అది గొప్ప విషయం కదండి. మనం ప్రేమించబడ్డం గొప్ప విషయం. అదే మనకు జరిగింది. యేసు ప్రభు మొదట ఆయన మనల్ని ప్రేమించారు. మనం ప్రేమించాము ఆయన్ని? మనం ప్రేమించలేదు. మనమట తోవ తప్పిపోయిన గొర్రెల్లాగా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయామట. ఆయన మనల్ని ప్రేమించినారు, మన కోసం రక్తం చిందించి ఆయన మనల్ని కాపాడుకున్నారు. మనం ప్రేమించబడ్డాం, దేవుని చేత మనం ప్రేమించబడ్డాం. కానీ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తినట యేసు ప్రభు ప్రేమించారట. ఆయన చేత ప్రేమించబడ్డం అనేది చాలా, అందుకే చాలా స్పెసిఫిక్గా చాలా ఖచ్చితంగా ఆ వ్యక్తి కోసమే అనేక సార్లు ఉన్నాయి. రాత్రి అమ్మ నేను డిస్కస్ చేసుకున్నాం. బైబిల్లో ఒక వ్యక్తిని ప్రేమించారట. యేసు ప్రేమించిన శిష్యుడు అనేక చోట్ల ఉంటుంది. యోహాన్ సువార్తలో చూస్తే యేసు ప్రేమించిన శిష్యుడు పరిపూర్ణమైన ప్రేమతో యోహాను, అంటే జెబెదయి కుమారులు యాకోబు, యోహాను, వీరిద్దరిలోని యోహాను పరిపూర్ణమైన ప్రేమతోట యేసు ప్రభుని ప్రేమించాడట. అందుకే యేసు ప్రభు కట ఆ యోహాన్ అంటే చాలా ఇష్టమట. ఈ 12 మంది కూడా ఉన్నారు. వాళ్ళందరిలో కూడా యేసు ప్రభు యోహాన్ని ప్రేమించడానికి గల కారణం ఏంటండి? ఏమై ఉంటుంది? ఎవరైనా చెప్పగలరా? గెస్ చేసి. ఈ ప్రత్యేకంగా యోహాను కోసం ఎక్కడ చూసినా సరే యేసు ప్రేమించిన శిష్యుడు ఆ యొక్క యేసు ప్రభుని సమాధి చేసినప్పుడు పేతురు యేసు ప్రేమించిన శిష్యుడు అనే ఉంటుంది. కానీ యోహాన్ అని అక్కడ మాట్లాడరు. యేసు ప్రేమించిన శిష్యుడు తల్లియు
యేసు ప్రేమించిన శిష్యుడు ఆ సిలువ దగ్గర ఆఖరి తల్లిని అప్పగించినప్పుడు యేసు ప్రభుకి యోహానికి ఉన్న ఆ రిలేషన్, ఆ బంధం చాలా గొప్పదండి. ఇలాంటి రిలేషను తక్కిన శిష్యులు కొనసాగించలేదని నా అభిప్రాయం. ఎప్పుడు చూసినా సరే యేసు ప్రభు యొక్క రొమ్ము మీద ఇక్కడ ఆనుకునే ఉండేవాడట. ఎక్కడ చూసినా సరే యేసు ప్రభు భుజం మీద ఆనుకునే ఉండేవాడట. బహుశా పక్కన ఉన్న వాళ్ళకి ఈర్ష్య అసూయ వచ్చేసేదాం. ఎప్పుడు చూసినా యేసు ప్రభు పక్కన పడుకునే ఉంటాడు, ఆయన మీద ఆనుకొని ఉండేవాడట. ఆ బంధం వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషను ఎంత గొప్పదంటే, ఎంతవరకు యోహాను యేసు ప్రభు కోసం ఆలోచించారంటే, అసలు ఏ వ్యక్తి, ఏ శిష్యుడు కూడా ఆలోచించిన విధంగా, ఏ శిష్యుడు కూడా యేసు ప్రభు పక్షాన నిల్చోడానికి అంత డేర్ చేయలేదు. కానీ యోహాన్ డేర్ చేశాడండి. యోహాన్ అందుకే ఆఖరి వరకు తల్లిని కూడా ఆయనకే అప్పగించడానికి గల కారణం యోహాన్ పట్ల అంత ఇష్టం, అంత ప్రేమ, అంత నమ్మకం. ఎవ్వరు కూడా అంత డేర్ చేయలేదు యేసుప్రభు పక్షాన. యేసుప్రభు అంటారు, శిష్యులు, మనం గుడ్ ఫ్రైడే ఈస్టర్లో చాలా విషయాలు మాట్లాడుకున్నాం. తండ్రితో అంటారు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెని నా నుండి తొలగించు అంటారు కదా. తెలుసా మాట? గిన్నెలో ఏముందండి? గిన్నెలో ఏముంది? ఈ గిన్నె నా నుంచి తొలగించు అంటే గిన్నెలో ఏముందంటే శ్రమలు ఉన్నాయి ఆ గిన్నెలో. ఇప్పుడు సిలువ శ్రమలు ఆయనకి వెళ్ళాలి, పొందాలి. ఈ సిలువ శ్రమలు భరించడం అనేది ఆయన ఊహకు మించింది. యేసు ప్రభు ఊహకి మించింది అది. మనం చూస్తేనే, సినిమాలో కానీ ఎందులోనైనా చూస్తేనే మనకి చాలా చెమటలు పట్టేస్తాయి, ఇంత ఘోరంగా ఆయన హింసించబడ్డారని చెప్పి. ఆ హింసలు ఆయన రియల్గా ఆయన అనుభవించాలి. మన సినిమాలో చూసింది 1% అనుకుంటాను నేను, కానీ 1000% ఆయన అనుభవించారు. దున్నబడిందంట. ఆ యొక్క పరిస్థితి ఆయన ఊహించుకుంటే కనుక ఈ గిన్నె నా నుంచి తొలగించండి అని చెప్పి తండ్రిని యేసుప్రభు అడుగుతారు. అయినా సరే అంటే ఈ శ్రమలు నా నుంచి తొలగించండి, వాటిని నేను భరించగలనా, ఆ శక్తి నాకుందా అని చెప్పి, అయినా సరే నీ చిత్తమే జరగాలి, నా ఇష్టం కాదు, నీ చిత్తమే కావాలి అంటారు. ఇప్పుడు అదే గిన్నె ఎక్కడికి వచ్చిందంటే ఒకసారి చూసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 35 నుంచి 40 వచనాలు. ఇక్కడ యోహాన్ చేసిన రిస్క్, దేనికోసమైనా యేసుప్రభు వెనకాతల ఎవ్వరూ అలాంటి మాటలు మాట్లాడలేదండి. యోహాను జబదయ్య కుమారుల కోసం చెప్పిన మాటలు. మార్కు సువార్త 10వ అధ్యాయం 35 నుంచి 40 వచనాలు. జబదయి కుమారులైన యాకోబును యోహానును ఆయనగా వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోర్చున్నామని చెప్పగా, ఆయన, నేను మీకేమి చేయగోర్చున్నానని వారిని అడిగను. వారు, నీ మహిమయందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండినట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తీసము పొందుటైనను మీ చేత అగునా అని వారిని అడగగా, వారు, మా చేత అగుననిరి. చాలండి. ఏమంటున్నారండి? యేసుప్రభు అంటున్నారు, జబదయి కుమారులు అంటున్నారు, నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజ్యంలో కుడివైపు నొక్కలు ఎడమ వైపు నొక్కలు ఆ యొక్క ప్లేసు మాకు ఇప్పించు అని అడుగుతున్నారు ఈ ఇద్దరు కొడుకుల కోసం, యాకోబు యోహాను కోసం. అయితే ఇక్కడ యేసుప్రభు అంటున్నారు, అది అసాధ్యం, అది సాధ్యమైన పని కాదు, అది తండ్రి చిత్తంలో ఉంది. ఒకవేళ నేను తాగే ఆ పాత్రలో, ఆ గిన్నెలోది మీరు తాగడం కానీ, నేను తీసుకున్న బాప్తీసం కానీ ఒకవేళ మీరు చేయగలరా, గిన్నెలోది మీరు తాగగలరా అంటే వాళ్ళు ఏమంటున్నారండి? ఏమంటున్నారు? చేయగలం, తాగగలం. గిన్నె సంగతి ఎక్కడ వచ్చింది చూసారా? అక్కడ అంటున్నారు, తండ్రి ఈ గిన్నెని నా నుండి తొలగించండి అని యేసుప్రభు అంటున్నారు గెత్సేమనేలోని. అంటే గిన్నె అంటే సిలువ శ్రమలు దాని నిండా ఉన్నాయి, అవి యేసుప్రభు తాగాలి. ఇక్కడ యోహాను జబదయి కుమారులు యోహాన్ దగ్గరికి, యేసు ప్రేమించే శిష్యుడి దగ్గరికి ఈ విషయం, ఈ టాపిక్ వచ్చినప్పుడు ఇదంటే యేసుప్రభు అంటున్నారు, అది అసాధ్యం. ఒకవేళ నేను గిన్నెలో తాగేది అంటే సిలువ శ్రమలు మీరు పొందగలరా, ఒకవేళ మీ వరకు వస్తే అవి మీరు చేయగలరా అంటే చేయగలం. ఎంత ఖచ్చితంగా చెప్పారండి. ఇంత గొప్ప వ్యక్తి యోహాను. అందుకనే యేసుప్రభు అస్తమానం కూడా యోహాన్ అంటే ఇష్టపడేవారట. యేసు ప్రేమించే శిష్యుడు, ఎక్కడ చూసినా సరే యేసు ప్రేమించే శిష్యుడు. ఆఖరికి ఈ వ్యక్తి ఎంత డేర్ చేశాడో, జీవితాన్ని ఎంత రిస్క్ చేసి యేసు ప్రభు కోసం త్యాగం చేశాడంటే గనక, ఆయన్ని ఆఖరిగా యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత శిష్యులందరికీ కూడా శిక్షలు పడి అందరూ కూడా వారి జీవితాల్ని సాక్రిఫైస్ చేశారు. కానీ యోహాన్ దగ్గరికి వచ్చేటప్పటికి యోహానికి మాత్రమే ప్రత్యేకమైన శిక్ష
బాగా మరుగుతున్న ఆ యొక్క నూనెలో ఈ యోహాన్ని, యేసు ప్రేమించిన శిష్యుని వేసేశారు. అందులో కూడా ఆ వ్యక్తి చచ్చిపోలేదు. అందుకని ఈ వ్యక్తిని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారండి? పద్మాసు దీవి కోసం ఆలోచిస్తే కనుక నాకు తెలిసిన విషయాలు, ఒక వ్యక్తి కాళ్ళు చేతులు ముడుచుకుంటే ఎంత ప్లేస్ ఉంటుందో అంత ప్లేస్లో ఇరికించి ఆ వ్యక్తిని పెట్టేశారు. పద్మాస్ దీవ్ అంటే మనలాగున్న సెల్స్, చక్కగా ఒక బెడ్, వాటర్, ఫుడ్ టైం టు టైము అలాగా మనకు ఉండవు. ఎలాంటి సెల్ కాదు. పద్మాస్ దీవ్ అంటే అక్కడంతా అడవి, అన్నీ కూడా జంతువులే. ఒక మనిషి కాళ్ళు చేతులు ఇలా ముడుచుకొని ఉంటే, అంటే కదలకుండా ఉంటే ఎంత ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్లో, అంత ప్లేస్లోని ఆ వ్యక్తిని ఇరికించి పెట్టేసి, దీపం లేకుండా, చీకటిలోని నీళ్లు లేకుండా, తిండి లేకుండా అలాగ బక్క చీకిపోయి చచ్చిపోతాడు అని చెప్పి కుట్రతో అందులో పడేశారు. కానీ అంత కష్టాల్లో కూడా పరవశుడైపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? పరలోకం వెళ్ళిపోయి ఈరోజు మనకి పవిత్ర గ్రంథమైన ప్రకటన గ్రంథాన్ని దేవుడు ఆ వ్యక్తి చేత మనకు రాయించాడు. గట్టిగా చెప్పాలి కూడా దేవునిస్తామండి. పరిపూర్ణమైన ప్రేమ వినడానికే మనకి విసుకుంటుంది, నిద్ర వచ్చేస్తుంది. కానీ ఈ శ్రమలు భరించిన వాళ్ళకి అర్థమవుతుంది ఎంతగా ప్రేమించాడు యోహాను యేసుప్రభుని. యేసుప్రభు యోహాను ఏ విధంగా ప్రేమించాడు, ఏ విధంగా ప్రేమించి తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఈరోజు అనేక మందిని దేవుడట కొన్నిసార్లు ఆయన ప్రత్యేకంగా ప్రేమిస్తారట. అంటే కొంతమంది నిల్చోలేరు, శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, ఏదైనా కొంచెమైనా సరే విశ్వాసంలో వాళ్ళు పడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు పడ్డాట దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ ఉంచుతాడట. ఆయన్ని ప్రేమించేవారు ఉంటారు కొంతమంది, వాళ్ళని చూడకపోయినా పర్వాలేదు యేసుప్రభు, వాళ్ళని పట్టించుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు స్టాండర్డ్ అయిపోయి ఉండిపోతారు ఆయన ప్రేమలో. కానీ కొంతమంది ఉంటారు కదండి, సమస్యల్లో ఏమైనా తీరకపోయినా పడిపోయేవాళ్ళు, అవిశ్వాసంతో వెనక్కి వెళ్ళిపోయేవారు. ఇందులో వ్యక్తి ఎవరంటే పేతురు దగ్గరికి వచ్చేటప్పటికి చాలా ప్రత్యేకంగా యేసుప్రభు అడిగేవారు. పేతురు దగ్గరికి వచ్చేటప్పటికి చాలా అవిశ్వాసం, అల్ప విశ్వాసం, శ్రమల్లో జారిపోయే తత్వం పేతురుది. అందుకోసం ఎక్కువ పేతురు పట్ల బాధ్యత కలిగి ఉండేవాడు. పేతుర్ని దేవుడు అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. కానీ యోహాను అడగలేదు, ఎందుకంటే యోహాను స్ట్రాంగ్గా నిలబడిపోయాడు యేసుప్రభు కోసం. ఎలాంటి మరణం పొందుతాడో ఆ వ్యక్తి దేవుడిని ప్రేమిస్తున్నాడో లేదో దేవునికి తెలుసు. ఈ రోజు కూడా ఇక్కడున్న మీరు పరిపూర్ణమైన ప్రేమ దేవుని మీరు ప్రేమిస్తున్నారో లేదో ఎవరికి తెలియాలండి? దేవునికి తెలియాలి, మీకు తెలియాలి. మన ప్రేమ క్రియల్లో ఉండాలి. యోహాను క్రియల్లో ఆయన ప్రేమను చూపించాడు. అందుకనే తల్లి బాధ్యత యోహానికి దేవుడు అప్పగించాడు. ఆయన బాధ్యత పరుడు అన్ని విషయాల్లో కూడా. అందుకనే ఎవరు ఆయన ప్రేమిస్తున్నారో, ఎవరు ఆయన ప్రేమించరో, కొంతమంది విశ్వాసంలో జారిపోతుంటారు. అలాంటి వారి పట్ల దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉంటాడట. ఒక తోటలో యేసుప్రభు ఒకసారి దర్శించడానికి వెళ్ళారట. ఒక తోటలో 3 స్త్రీలు కూర్చొని ఉన్నారంటండి. అందులో మొదట ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర చాలాసేపు కూర్చొని ఆమె కష్టాలన్నింటిలో ఓదార్చి ఎంతోసేపు ఆమెతో మాట్లాడి ఆమెను హత్తుకొని అంతసేపు ఆమెతో స్పెండ్ చేసిన తర్వాత పక్క ఆమె దగ్గరికి వచ్చారట యేసుప్రభు. పక్క ఆమె దగ్గరికి వచ్చేటప్పటికి కొద్దిగా మాట్లాడి వెళ్ళిపోయారట. 3 ఆమె దగ్గరికి వెళ్ళి ఇలా చూసి వెళ్ళిపోయారట. దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది? ఎంత స్వార్థం కదా! ఆవిడ ఎంత ప్రేమించారు యేసుప్రభు. ఈవిడ కొంచెం ప్రేమించారు, ఈవిడ వైపు అసలు చూడలేదు అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడ అర్థం చూస్తే, లోతైన అర్థం చూస్తే, ఈ మొదట ఆవిడ అవిశ్వాసరాలు, ప్రతిసారి పడిపోతూనే ఉంటుంది. చిన్న సమస్యలో ఏమైనా కానీ సమస్య దేవుడు అడిగింది కానీ ఇవ్వకపోయినా, ప్రార్థన చేసిన వెంటనే పొందుకోకపోయినా, ఏదైనా సరే వెంటనే ఏం చేశాడు దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి విశ్వాసంలో జారిపోయే రకం ఈ వ్యక్తి. అందుకోసమని ఎక్కువ బాధ్యత కలిగి ఉన్నాడు దేవుడు. ఆమెను ఓదార్చి, ఆమెను పట్టుకొని, ఆమెను హగ్ చేసుకొని, ఆమె పట్ల అన్నీ కూడా ఆమె సమస్యలన్నీ విని అంతసేపు యేసుప్రభు ఆమెతో ఉండాల్సి వచ్చింది. ఈ రెండో ఆమె ఉంది కదా, కొంచెం 50-50 అన్నమాట. సమస్యలను ఎదుర్కొంటుంది, ఒక్కొక్కసారి పడిపోతుంటుంది, ఇలాంటి పరిస్థితి. అందుకోసమని కొంతసేపు ఆమెతో ఉన్నారు. ఇంకా ఈ 3 ఆమె దగ్గరికి వచ్చేటప్పటికి ఆమెను పట్టించుకోకపోయినా పర్వాలేదు. ఎలాంటి వ్యక్తి? విశ్వాసంలో స్ట్రాంగ్గా గట్టి విత్తనంగా ఉంటుంది. ఆమెను చూడకపోయినా పర్లేదు, ఆమె వైపు చూడకపోయినా, పట్టించుకోకపోయినా పర్లేదు, దేవుని ప్రేమించే వ్యక్తి. యోహాను అలాంటి వ్యక్తే. అందుకోసమని పేతురు పట్ల బాధ్యత కలిగి ఉండేవాడు. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు అల్ప విశ్వాసి. అందుకనే
ఏం చెప్తున్నాడండి? 3 సార్లు కోడి కోయకమంటే యేసుప్రభు ఎవరు నాకు తెలియదు అనేసాడు. ఎంత భయపడిపోయాడు కదా. కానీ యోహాన్ ఏమంటున్నాడు? నువ్వు తాగే గిన్నెలో తాగడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎంత ప్రేమించాడండి యోహాను. పరిపూర్ణమైన ప్రేమ అంటే, పరిపూర్ణమైన ప్రేమలోట ధైర్యం ఉంటుందట, ధైర్యం ఉంటుంది. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ గుర్తుందండి. వారు ఎవరితో ఉన్నారు? యేసుతో ఉన్నారు. రెండవది, నీతిమంతుడు సింహంలాగా ధైర్యంగా ఉంటాడు. మూడవది, పరిపూర్ణమైన ప్రేమలో భయమే ఉండదు, భయమే ఉండదు. ఎక్కడ వేసినా పునాది ఎక్కడి వరకు వచ్చింది? ఈరోజు మన వరకు వచ్చింది ఆ భయం అనేది. అంతకుముందు ఆ భయం అనే పదమే లేదు. సాతానుడు ఈ లోకంలోకి పాపం ద్వారా భయాన్ని తీసుకొచ్చాడు. ఈరోజు మనిషికి భయం, ప్రతి పరిస్థితులకి భయమే. చూడండి, మీరే ఇంటికి వెళ్తే భయం కదండి, రోడ్డు మీదకి వెళ్తే భయం, గ్యారంటీ లేదు. మనం తినగా వెళ్ళినా సరే అవతల రోజు గుద్దేశాడంటే అయిపోయింది మన పని. అంత భయంతో బ్రతకాల్సి వస్తుంది ఈ లోకంలో. ఇలాంటి లోకంలో, ఈ భయంతో నింపబడిన ఈ లోకంలో మనకి ధైర్యంగా ఉండాలంటే మన సహవాసం, మనం నీతిగా ఉండాలి. ఆయన పరిపూర్ణమైన ప్రేమతో ఆయన మనం ప్రేమించాలి. ప్రతి ఒక్క తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిపూర్ణమైన ప్రేమ, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. నేను ప్రేమిస్తున్నానా? పరిపూర్ణమైన ప్రేమ. ఒక మనిషిని ప్రేమిస్తాం, పరిపూర్ణమైన ప్రేమ, పిచ్చి ప్రేమతో ప్రేమిస్తాం. ఒకరికంటే ఒకరు ఎక్కడ ప్రేమిస్తే చంపేస్తున్నారు. ఈరోజు ప్రేమలో చావు ఉంటుంది, ఈరోజు ప్రేమలో కక్ష ఉంటుంది, ఈరోజు ప్రేమలో అసూయ ఉంటుంది, మత్సరం ఉంటుంది. కానీ యేసయ్య ప్రేమలో మరికలు లేవండి. విలువైన ప్రేమ అది. ఎలాంటి ప్రేమతో మీరు ప్రేమిస్తున్నారు? ప్రభా, నాకు ఈ భయంలోంచి నేను ధైర్యంగా ఉండాలంటే నా సహవాసం నీతో ఉండాలయ్యా. ఏ మనిషితో సహవాసం చేసినా మనకు భయమేనండి. విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు, మధురమైన ప్రేమలో ఎడబాటు లేదు, మధురమైన ప్రేమలో ఎడబాటు లేదు, అద్భుత ప్రేమలో అరమరిక లేదు. విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు, మధురమైన ప్రేమలో ఎడబాటు లేదు, మధురమైన ప్రేమలో ఎడబాటు లేదు, అద్భుత ప్రేమలో అరమరిక లేదు. మిమ్మల్ని పరీక్షించుకోండి. భయంతో బతుకుతున్నారు ఈరోజు అనేక మంది. కుటుంబంలో ఎదుగొచ్చిన ఆడపిల్లలు అంటే భయం, బయటికి వెళ్తే భయం. చూడండి, మన సిటీలో, మన చుట్టుపక్కలైన రోడ్డు దాటితే విశాలాక్షి నగర్లో చావులు, చంపేశారు. ఎలా ఉంది పరిస్థితి? ఆడపిల్లని చూస్తే భయం వేసేస్తుంది. వృద్ధాప్యం వస్తే భయం, ఉద్యోగాల్లో భయం. లేదా భయం? చెప్పండి. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్దామంటే భయం, ఇంట్లో ఒక్కరు ఉండడానికి భయం. ఇలాంటి భయంతో నింపబడిన ఈ లోకంలో మనం ధైర్యంగా ఉండాలంటే మనం ప్రతి సహవాసం ఎవరితో ఉండాలి? యేసుతో ఉండాలి. ఎంతమంది యేసుతో సహవాసం చేయగలుగుతున్నారు? ప్రార్థన, వాక్యం, ఆయన పట్ల ప్రేమ, అపారమైన ప్రేమ, నీతి భయాన్ని వెళ్ళగొడుతుందట. దానియేలుని నీతి రక్షించింది. నీతిమంతులు సింహంలాగా ధైర్యంగా ఉంటారు. కనుక మన సహవాసం ఆయనతో ఉండాలి. ప్రభా, ప్రతి ఒక్కరు కూడా 2 చేతులు ఆయన వైపు ఎత్తి చెప్దామండి పశ్చాత్తాపంతో. దయచేసి చెప్పిన వాక్యం లైట్ తీసుకోకండి. చెప్పిన వాక్యాన్ని, అందులో సత్యాన్ని, భావాన్ని గ్రహించి నిజమే కదా, నేనున్నానా ఇలాగా అనేది మీకు అర్థం అవ్వాలి. అయ్యా నాయన తండ్రి, నీతో సహవాసం నాకు దయచే. నా జీవితంలో బయటికి నేను ధైర్యంగానే ఉంటున్నాను, గంభీరంగా ఉంటున్నాను, కానీ నాకు లోపల భయాలే. అపోజిట్ పౌలు అంటున్నాడు, బయట పోరాటాలు, యుద్ధాలు, మనుషులతో, సమస్యలతో, అనారోగ్యాలతో, వ్యాధులతో, ఉద్యోగాల్లో, చదువుల్లో, కుటుంబంలో యుద్ధాలు. కానీ లోపల భయం. ఏమవుతుంది, ఎక్కడ ఏమవుతుంది, అనుక్షణం ఏమవుతుంది, నా జీవితం ఏమవుతుంది, నేను ఎక్కడికి వెళ్తాను, ఏమైపోతాను నేను, నా భయంతో ఉంటున్నాను. ఇలాంటి భయాలు ఇక్కడ ఎంతమందికి ఉన్నాయి?
మీ భయాల్ని ఆయన వైపు చూపించండి. నా సహవాసం నీతో ఉండాలి. నువ్వు నాతో ఉంటే భయం ఉండదయ్యా. నువ్వు నాతో ఉంటే భయం ఉండదయ్యా. నన్ను నీతి మంత్రుడిగా చేయి, నీతి మంత్రాలుగా చేయి. నీతి అట మరణం నుంచి బయటికి తీసుకొస్తుందట. అదే జరిగింది దానియేలు జీవితంలో. పరిపూర్ణమైన ప్రేమ. యేసును ప్రేమించాలి, నువ్వు ప్రేమించాలి. ఆయన ప్రేమించిన ఈ క్షణం వరకు కూడా ఆయన ప్రేమించిన బట్టే మనం బ్రతికే ఉన్నాం. ఇంకా నీ ప్రేమ ఆయన పట్ల ఎలా ఉంది? పరిపూర్ణమైన ప్రేమ ఉందా? యోహాను యేసు ప్రేమించిన శిష్యుడు, తిరిగిలేని శిష్యుడండి. పరిపూర్ణమైన ప్రేమ. నా గిన్నెలో నువ్వు తాగలవంటే తాగుతానంటున్నాడు. శ్రమలు అనుభవించడానికి సిద్ధమంటున్నాడు. ఎలాంటి ప్రేమ! యేసు ప్రభుని ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నారు. అనవసరమైనవన్నీ ప్రేమిస్తాం, అవసరమైన దాన్ని వదిలేస్తున్నాం. కనుక ప్రభా, ఈ 3 విషయాల్లో నిల్చోడానికి నా భయంలో కూడా నాకు ధైర్యాన్ని ఇవ్వు ప్రభా అని మీరు అడగాలి. మీ అందరి కోసం కూడా ప్రార్థన చేస్తారు. అమ్మ ప్రార్థన చేస్తారు. మన సహవాసం అయితే తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ కుమారుడైన యేసుక్రీస్తుతో ఉండాలని అపోస్తుడైన పౌలు ఇదే యోహాన్ సువార్తలో చెప్తున్నారు. యోహాన్లో. కాబట్టి మన సహవాసం ఎవరితో ఉందో, ఈ భయంకరమైన పరిస్థితులు జరుగుతుండగా నేను ఎక్కడ దాచబడతాను? ఆయన గాయాల్లో దాగోవాలి. ఆయనతో కూడా మనం ఉండాలి. ఆయన మనలో ఉండాలి. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఉండాలంటే మీకేం ఉండాలి? నీతి ఉండాలి, ప్రార్థన. ప్రభా, నువ్వు నాలో ఉండు, నాతో ఉండు, నా మీద ఉండు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకు తోడయిండు, నాకు సహాయం చెయ్యి. మీరు ఎప్పుడైతే నీతిగా ఉండి ప్రార్థిస్తారో మీ కుటుంబాలు బాగుంటాయి, మీరు బాగుంటారు. కష్టాలు రావని కాదు, కష్టాల్లోంచి దేవుడు తప్పిస్తాడు. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. తప్పకుండా మీ జీవితాల్లో అద్భుతాలు దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. యోగ్యత అర్హత లేని మాకు అనేక భయాల నుంచి మనల్ని విడిపిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. వెలుపుట పోరాటం, లోపల భయాలు తండ్రి నాయన. అపోస్తులైన పౌలు చెప్తున్నట్లుగా మా జీవితాల్లో ఉన్నప్పటికీ మా పక్క నుండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. కోట్ల వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి కుటుంబం ప్రభా మీరు కాపాడండి, భయం లేకుండా చెయ్యండి ప్రభా. నీకు వందనాలు నాయన. భయం లేకుండా సహాయం చేయండి, అవసరతలు తీర్చండి దేవా. నాయన నీకు వందనాలు నాయన. మమ్మల్ని అందరినీ కాపాడి భద్రపరచండి నాయన. నీ గూట్లో దాగోవడానికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు వారి గుండెల్లో ఉండి ప్రభా, భయం వచ్చినప్పుడు తండ్రి నీ ఉన్నావని అర్థం చేసుకొని జీవించడానికి కృప దయచేయండి. పరిశుద్ధాత్మతో నింపండి, మీ వెలుగుతో నింపు నాయన. మీరు నడిపించండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.